అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరుడి ఆలయాన్ని అలాగే బాలా త్రిపుర సుందరీదేవి ఆలయాన్ని కూడా చూసేద్దాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. చాలా పురాతనమైన ఆలయం అన్నమాట. ఈ ఆలయానికి అయితే మేము శ్రీశైలం నుంచి తిరిగి వస్తూ శ్రీశైలం టు విజయవాడ దారిలోనే ఉంటుందండి ఈ ఆలయం. కొంచెం లోపలికి వెళ్తే సరిపోతుందన్నమాట. ఎవరైనా కూడా శ్రీశైలం వెళ్ళే వాళ్ళు విజయవాడ వైపు నుంచి ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించండి. ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని రాక్షసులు శ్రీచక్రపీఠంపై నిర్మించారు. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఈ ఆలయం చాలా పురాతనమైనది. నిత్యం మనం శివాలయంలో రుద్రం వింటూ ఉంటాం కదండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని ఆ రుద్రంలోని మంత్రం ఉంటుంది కదా. ఇందులోని త్రిపురాంతకాయ అంటే ఇక్కడి త్రిపురాంతకేశ్వరుడేనన్నమాట. ఇక్కడి త్రిపురాంతకేశ్వరుడికి అంతటి విశిష్టత ఉందన్నమాట. మనం ఆలయంలోని త్రిపురాంతకేశ్వరుడిని అలాగే పక్కనే ఉన్న పార్వతీదేవిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి ఇలా పక్కనే శ్రీశైల బిలం కనిపిస్తుందండి. ఇక్కడి నుంచే పూర్వం మునులు రాజులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మార్గం గుండా శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవారట. ఇప్పుడైతే ఇది క్లోజ్ చేసి ఉందన్నమాట అండి ఈ గుహ. ఈ ఆలయ ప్రాంగణంలోనే చాలా ఉపాలయాలు ఉన్నాయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా, ఇది వచ్చేసి చామర సిద్ధి గణపతి మండపం అన్నమాట. ఇలాంటి మండపాలు ఇంకా మనం చూడవచ్చు. ఇది చాలా పురాతనమైన ఆలయం అనడానికి ఇక్కడ చాలా శిలా ఫలకాలు ఉంటాయండి. మనం ఇలా గుడి వెనక నుంచి గమనించినట్లయితే శ్రీచక్రపీఠం క్లియర్గా కనిపిస్తుందండి. శ్రీచక్రపీఠం పైన మనకి ప్రధాన ఆలయాలు ఉంటాయన్నమాట. శ్రీచక్రపీఠంపై శివాలయం ఉండడం ప్రపంచంలో ఎక్కడా లేదటండి, ఇక్కడే ఉందట. ఇలా మనం త్రిపురాంతకేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత కిందకి దిగిన తర్వాత 1 కిలోమీటర్ దూరంలోనే మనకి బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంటుందండి. ఆవిడ చాలా మహిమాన్వితమైన శక్తివంతమైన అమ్మవారు. చాలా పురాతనమైన ఆలయం అన్నమాట. ఇక్కడ అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. అంటే ఇవన్నీ కూడా కదంబ వృక్షాల మధ్యలో అమ్మవారి ఆలయం ఉంటుందన్నమాట. మనకి లలితా సహస్రనామాల్లో కూడా కదంబ వనవాసిని అని ఉంటుంది కదండి. ఇక్కడ మీరు చూస్తున్నది కదంబ వృక్షం అన్నమాట. ఇక్కడ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారు నూతిలో వెలిసారన్నమాట. మనం 9 మెట్లు దిగి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి టికెట్ తీసుకోవాలండి. టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. అలాగే త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరుడిని దర్శించుకోవాలన్నా కూడా మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కూడా 10 రూపీసేనండి టికెట్. బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిసారన్నమాట. మనకి ముందు అమ్మవారి రూపం దర్శనానికి వీలుగా పెట్టారు. వెనకాల అసలైన వెలసిన అమ్మవారు, స్వయంభూగా వెలిసిన అమ్మవారు రూపం ఉంటుందండి. ఇక్కడ మీరు చూడండి వెనకాల. ఇలా మనం అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి ఆలయం పక్కనే ఇలాంటి విగ్రహాలన్నీ కూడా కనిపిస్తాయండి. వీటి పక్కనే మనకి చిన్మస్తాదేవి విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈవిడేనండి చిన్మస్తాదేవి అమ్మవారికి. ఈవిడ ఉత్తర ద్వారం వైపు ఉంటుంది ఎదురుగా. ఇక్కడ మీరు చూస్తున్నది రక్తపాత్ర అన్నమాట. మనకి ఎదురుగా కనిపించేది బలిపీఠం.
సో మేము ఇలా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరుని బాలా త్రిపుర సుందరి దేవిని దర్శనం చేసుకున్న తర్వాత విజయవాడ బయలుదేరామండి. విజయవాడలో కనకదుర్గాదేవి అమ్మవారిని, మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళామన్నమాట. ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.